తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తుందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. మంత్రులకు పాలన చేతకాక పోలీసులను ముందు పెట్టుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. యూరియా కోసం లైన్లో నిలబడిన వీడియోలు పెట్టినా కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. సూర్యాపేట, నల్లగొండ ఎస్పీలకు జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిగా హెచ్చరించారు. ప్రభుత్వం మెడలు వంచాలి. ఇది కేవలం మా కార్యకర్తల్ని, నాయకులను విడిపించుకోవడం కొరకే కాదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటన్నిటిని నెరవేర్చడం కొరకు కూడా ఇదే పెద్ద ఎత్తున ఇదే పద్ధతిలో ఉద్యమాలకు పోవాల్సిన అవసరం కూడా ఉంది. సరిపోయింది, 2 ఏళ్ళు ఇచ్చిన సమయం ఈ ప్రభుత్వానికి. ఎంత కొత్త ప్రభుత్వం అయినా ఎవరికైనా 6 నెలలు ఇవ్వడమే ఎక్కువ. కేసీఆర్ విజ్ఞతకు నిదర్శనం ఇది. 2 సంవత్సరాల సమయం ఇచ్చినాం. 6 గ్యారెంటీల విషయంలో మీరు చేస్తున్న మోసాలు ఇక ఒక్కటొక్కటిగా మొదలు పెడతాం. మీరు ఎన్ని కేసులు పెడతారో, ఎంతమందిని జైల్లో పెడతారో తేల్చుకుంటాం. ఇవి కొత్త కావు, మాకు ఇవి కొత్త కావు. ఒక సందర్భం వస్తే పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరు, కాంగ్రెస్ నాయకులు. అది కూడా చెప్తున్నా నేను. ప్రజలు ఉరికించడం మొదలు పెడితే సూర్యాపేటలో గతంలో ఒకసారి చూపించినాం. ఏమవుతుందో, ప్రజల తిరుగుబాటు ఎట్లా ఉంటుందో కూడా చూసిండ్రు. ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఇదే పద్ధతులు ఎట్లా కొనసాగిస్తామంటే తప్పకుండా మా పద్ధతులు మాకుంటాయి, మా ఎత్తుగడలు మాకుంటాయి. ప్రజల అండ ఉన్నప్పుడు మీరు ఈ చిల్లర చేష్టలతో, చిల్లర కేసులతో మమ్మల్ని భయపెట్టలేరు. ఇప్పటి కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, సూర్యాపేట ఎస్పీ గారు, ఇవాళ ప్రజలకు అంత పెద్ద ఎత్తున తరలి వస్తే వాస్తవం అర్థమైంది ఏం జరిగింది ఇక్కడ అని. ఒకవైపు గంజాయి తాగుబోతుల రాజ్యం ఎక్కువైంది. ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ప్రవర్తిస్తున్నారు, దాంతో నేరాలు చేస్తున్నారు. వాటిని అదుపు చేయండి మొదలు. కాంగ్రెస్ నాయకులు చేసిన దురాగతాలను ఆపండి. ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు కూడా ఏం తప్పులు చేయరు.